నమస్కారం. ట్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్ కి స్వాగతం. ఇవాళ మన ముందున్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివ నరసింహన్ తాంత్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి సంశన్నం. గురువు గారు, మనం ఈ మధ్య చూస్తున్నట్టయితే ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని బాగా ఇబ్బంది పడేది ఏజ్ వచ్చినా కూడా పెళ్ళవట్లేదు అని బాగా ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులు గాని వాళ్ళు గాని. కొంచెం వివరించి చెప్తారా? ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి, అసలు పెళ్లి సంబంధాలు రావాలంటే ఏం చేయాలి అని? ఓకే అమ్మా, ఖచ్చితంగా చెప్దాం. పెళ్ళికి సంబంధించిన అంటే పెళ్ళి ఆటంకాలు ఏంటి, ఎందుకు అవుతలేదు అది తెలుసుకోండి, మనం చేద్దాం. ఓకే, దానికి రెమెడీ చేస్తే అతి శీఘ్రంగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి సంబంధం రావడం అవన్నీ చేయడం. పెళ్ళి రావడం కావడం ముఖ్యం కాదు, మంచి సంబంధం, మంచి అత్తగారు, మంచి వాళ్ళ దొరకడం ముఖ్యం అన్నమాట. ఓకే. పెళ్ళికి ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని కనేశారు, ఇంకో తల్లిదండ్రులకి అత్తమామలు ఇచ్చేది భగవంతుడు ఇస్తాడు. మంచి సంబంధం ఇస్తే అత్తమామలు మన తల్లిదండ్రులతో సమానం అన్నమాట. అందుంచి దానికి సంబంధించింది ఏం చేయాలి, ఇంకా ఎలాంటి రెమెడీ చేస్తే మంచి సంబంధం, మంచి అత్తగా రావడం ముఖ్యం. వరుడికైనా వధువుకైనా ఇద్దరు కూడా మంచి వాళ్ళైతేనే హ్యాపీ. ఎందుకంటే మన జీవితం పుట్టి పెరిగిన తర్వాత ఇంకో జీవితంకి వెళ్ళి అంటే ఇంకో జీవితం బాగుండడానికి ఆ పెళ్లి దాంట్లోకి వెళ్తాం అన్నమాట. అది హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆ జీవితం బాగుండాలంటేనే మనకు మంచి వాళ్ళు దొరికితే ఆ జీవితం హ్యాపీగా ఉంటుంది, లేకపోతే నరకంగా మారుతుంది. అలా కాకుండా మంచి రావాలి, మంచి జరగాలని చెప్పడం అనమాట. ఏం లేదు, నా ట్రిపుల్ ఎస్కి వెళ్ళాలి రెమెడీస్ ప్రేక్షకులందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పడం అనమాట. అంటే ఇంకో జీవితం అంటే కళ్యాణం ఇంకో జీవితంలోకి వెళ్తారు అనమాట. ఆ జీవితం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పాలని నా విధంగా మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు జరిగేదాన్ని కూడా అవి పెళ్లి ముహూర్తాలు వచ్చేసినాయి. ఇప్పుడంతా కూడా కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం అవుతుంది, వచ్చే సంవత్సరం అవుతుంది, ఈ నెల 4 నెలలు ఎన్నో సంవత్సరాలు చూస్తుంటారు. వాడు పెళ్లి పరంగా వారికి లేకుండా టెన్షన్ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటుంది. పాపకి ఇంకా పెళ్ళి అవుతలేదు, బాబుకి ఇంకా పెళ్ళి అవుతలేదు, పెళ్ళి ఎప్పుడు అవుతుంది ఎదురు చూస్తుంటారు అన్నమాట. సమాధానం ఎప్పుడు వస్తుంది, ఎన్నో రకాల పూజలు చేస్తుంటారు. దానికి ఎలా చేయాలో, ఇంకా ఏం రెడీ చేయాలో చెప్తుంటారు. తప్పకుండా వివరించండి. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకొని చేద్దాం. స్వామి సురుముత్తారు అర్చన ఆర్యంగమైన గుదిపుల ఆల్కన ఎరిమేడి ధర్మ శాస్త్ర శబరిగిరీశని హరిహరసుతనే జ్యోతి స్వరూపణే శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం వంశీ స్వామి పరశురామదేవాయన. కళ్యాణానికి సంబంధించింది అష్టదోషాలు ఉంటాయి, 8 దోషాలు. మామిడి దూరం దోషం, తల్లంబ్రాల దోషం అని అంటే అన్ని అవి మనకి ఎలా తెలుస్తుందంటే పెళ్లి కాతుంటే మనం జాతక చక్రం చూస్తే ఎలాంటి దోషం ఉందో చూసి ఆ విధంగా ఆ దోష పరిహారం చేస్తే అతి శీఘ్రంగా అవుతుంది. కొన్ని దోషాల్లో పరిహారం చేసినా కూడా అవుతలేదంటే ఇంకా మనకి గ్రహణ దోషం ఉండొచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి. తర్వాత మనకు దుష్టగ్రహ ప్రయోగాల వల్ల కూడా కొంతమంది మన శత్రువర్గాలు పెళ్లి కాకుండా దుష్ట ప్రయోగాలు కూడా చేస్తారు. అలా కూడా పెళ్లి కాకుండా అవుతుంది. సరే, ఏదైనా ఏది చేసినా ఏది కాకుండా కూడా భగవంతుడు అనుగ్రహిస్తే 2 నిమిషాలు అయిపోతుంది. కక్క వచ్చిన కార్యం వచ్చి ఆగదంటారు కదా. అంటే స్వామివారి అనుగ్రహం ఉందనుకో అన్ని విధాలు విజయం ఉంటుంది. ఆటంకాలు తొలగిపోతే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ట్యాంక్ నిండా వాటర్ ఉంది, పెళ్ళి అంతా రెడీ ఉంది, పైపుల వాటర్ బట్ట తట్టుకుంటే వాటర్ రాదు. ఎలా రాదు, ఇట్లా ఏదో ఆటంకం ఏముంటే రావన్నమాట సంబంధాలు. అవి ఆటంకం తొలగించేసి ఏ విధంగా కళ్యాణం అవుతుందో చెప్పేస్తాను. ఇప్పుడు హ్యాపీ చేసేయండి, మీ అందరి మ్యారేజ్ ఉంటుంది. మన వరులు కానీ నేను ముఖ్యంగా అది చెప్పేది, రెమెడీస్ చేసి పెళ్లి చేసుకోవడం ముఖ్యం కాదు, మంచి అత్తగారు రావడం ముఖ్యం. ఆ వెళ్ళిన ఇల్లు మా అక్క చెల్లెలు కానీ ఎవరు కానీ మా పాపలు కానీ హ్యాపీగా ఉండాలని కోరిక అనమాట. వరుడు కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే బాబు కూడా పెళ్లి చేసుకున్న ఆ భార్య టార్చర్ వాళ్ళేక ఇప్పుడు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు సంవత్సరం లోపల పెద్ద కేసెస్ అయిపోయి పెద్ద ఆస్తిని మార్పులు చేసుకుని ఆస్తి కోసం పెళ్లి చేసుకొని వాడిని హింసలు పెట్టేసి మా ఆస్తి తీసుకుని వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతుంది. కొంతమంది ఆస్తి కోసం పిల్లని చేసుకుని వాడిని టార్చర్ పెట్టి చేసి మనది మొత్తం టోటల్ ప్రాబ్లం వస్తుంది. అలాంటి జరగకుండా మంచి సంబంధం జరిగి మంచి అత్తగారు జరిగేసి, అంటే మంచి అత్తగారు చెప్పాను కదా, తల్లిదండ్రులు భగవంతుడు మన వాళ్ళకి కనీసం అయిపోతుంది, ఎంచుకోలేం. రెండో మనకి ఇంకోటి ఎంచుకునే శక్తి మనకి ఇస్తాడు. అత్తమామలను మనం సెలెక్ట్ చేసుకోవడానికి మంచి వాళ్ళని చూసుకొని, అది కూడా మంచి వాళ్ళని దొరకాలని దేవుడిని ప్రార్థించుకోవాలి. అత్తమామలు దొరుకుతూ ఉంటారు, రెండో తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఇంటి కొడుకులేగా చూసుకుంటారు, కోడలు వెళ్తే కూతురులకి చూసుకుంటారు. రెండో తల్లిదండ్రులు కదా, ఇంటి పుట్టిన తల్లిదండ్రులు కదా, పెంచి ఆ ఇంట్లో ఉండే తల్లిదండ్రులు వేరే, భగవంతుడు ఇచ్చిన తల్లిదండ్రులు వారు. అందునుంచి ఏంటంటే ఈ విధంగా ఉండి ఆ రెమెడీ చేయడం వల్ల ఏదైతే కళ్యాణ రెమెడీ ఏదైతే చేస్తామో అది సక్సెస్ఫుల్ ఉండే అవకాశం అన్నమాట. ఏదైతే కళ్యాణంకి వెళ్తామో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేస్తారు, పసుపు రాసే చేస్తారు కదా, అతి శీఘ్రంగా పెళ్లి కావడానికి రెమెడీ అనమాట ఇది. మంచిది అనమాట. ఏదైతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఎక్కడైతే చేస్తారో పసుపు రాస్తారో
ఎవరైతే వధువు అయినా సరే, వరుడు అయినా సరే, ఎవరైనా సరే, మగపిల్లలు కూడా ఈ రెమెడీ చేయొచ్చు, ఆడపిల్లలు కూడా చేయొచ్చు వాళ్ళ పెళ్లి కోసం. ఎక్కడైతే పసుపు పెట్టి వారికి స్నానాలు పోస్తారో, పసుపు పెట్టి రాస్తారో, అక్కడ వెళ్ళి పసుపు రాసిన పీట మీదనో లేక కుర్చీ మీద మనం ఒక్క నిమిషం కూర్చోవాలి. ఇది రెమెడీ. వాళ్ళకి రాసిన గిన్నెల పసుపు రాస్తారు కదా, గిన్నెలో పెట్టుకొని పసుపు రాస్తారు కదా, ఆ గిన్నెలో కొంచెం పసుపు మిగిలితే పసుపు అనేది ఇంటికి తెచ్చేసుకోవాలి. అయితే అయితే పసుపు మొత్తం రాసిన తర్వాత కొంచెం అలాగే గిన్నెలు ఉండదు, వాళ్ళకి రాసిన తీసుకోవద్దు. వాళ్ళ గిన్నె పసుపు కలపడానికి ఒక గిన్నెలో కలుపుతారు కదా, కలిపిన గిన్నెలకి వెళ్ళి కొంచెం వాళ్ళకి రాసిన తర్వాత వాళ్ళకి కొంచెం పెట్టి రాసిన తర్వాత అదే గిన్నెలకి వెళ్ళి కొంచెం పసుపు ముద్ద తీసుకొచ్చుకోవాలి ఇంటికి. తీసుకొచ్చుకొని వీలైతే ఆ పసుపు ముద్ద వచ్చిన ప్యాకింగ్ చేసుకుని మన దగ్గర పెట్టేసుకొని ఆ పసుపుతోటి మనం కొంచెం వాటర్లో స్నానం చేసే వాటర్లో గింత వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, తెచ్చేసుకొని ఫ్రిడ్జ్ వేసుకొని అట్లా 7 రోజుల్లో స్నానం చేయాలి. ఏ రోజు చేస్తారో 7 రోజులు అలా స్నానం చేయడం వల్ల మనము కళ్యాణం దారి అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకో వీలైతే ఇంకోటి కూడా, ఎవరైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసి ప్లేస్ ఉంటుందో, చైర్ ఉంటుందో, చైర్ మీద కూర్చుంటారు కదా, వీలైతే అందులో ఒక్క నిమిషం మనం కూర్చోండి వాళ్ళు వేసిన తర్వాత. అది ఆ విధంగా మనకి ఏదైతే అది దేవుడు శ్రీ నారాయణమూర్తి అంటే ఏదైతే శ్రీమన్ నారాయణుడు పెళ్లి కూతురుని చేసినట్టు, శ్రీ మహాలక్ష్మీదేవిని పెళ్లి కూతురుని చేసినట్టు వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఆహ్వానించుంటారు లోపల. అది పెళ్లి కొడుకు మీరు కాదు, వారు ఎవరైతే మేము కాదనమాట. అంటే ఆ సమయంలో వాళ్ళకి రాసేటప్పుడు శ్రీమన్ నారాయణుడు ప్రత్యక్షమే వాళ్ళ బాడీలోకి వస్తారు. అమ్మవారు దాంట్లో కూడా అమ్మవారు శ్రీ లక్ష్మీనారాయణ లక్ష్మీదేవి వస్తారు అనమాట. ఆ విధంగా భావించాలి పెళ్లి కూతురుని చేస్తారు కదా. ఆ విధంగా మనం కూడా వాళ్ళు కూర్చున్న ప్లేస్లో మనం కూర్చుంటే శ్రీమన్ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ కూర్చున్న ప్లేస్లో మనం కూర్చున్నట్టు అనమాట. ఆ విధంగా ఏదో దోషం ఉంటే వెళ్ళిపోతుంది, కళ్యాణ దోషం ఉంటే ఒక్క నిమిషం మనం కూర్చుంటే అట్లా అంట. ఆ పీట మీద కూర్చుంటే చైర్ మీద చేస్తారు అయినా సరే ఆ పసుపు తీసుకెళ్ళేసి ప్రతిరోజు మనము ఆ వాటర్లో పెట్టుకొని వాటర్లో వేసి మనం స్నానం చేసినట్టయితే 7 రోజులు కంటిన్యూ చేస్తే అతి శీఘ్రంగా మనకు కళ్యాణ దోషం ఉంటే పోయి మనకు కళ్యాణం అతి శీఘ్రంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మేము ఉన్నాం కదా, ఆయన కూడా అవుతుంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ పంపించేసారంటే మీ కళ్యాణ సమయం ఏ దోషం ఉందో చెప్పేసి కేరళ పద్ధతిలో కేరళ రెమెడీస్ ద్వారా మీ కళ్యాణ దోషం పోయి మంచి చక్కటి సంబంధం వచ్చి నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంది. నంబర్స్ మా ఆఫీస్కి రావచ్చు. హ్యాపీగా ఏ ప్రాబ్లం ఉందో కళ్యాణ దోషం చూసుకొని ఆ కళ్యాణానికి ఏ దోషం ఉందో క్లియర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. తప్పకుండా గురూజీ గారు. చూసారు కదా మన కేరళ గురూజీ గారు ఏం చెప్పారో. మన కేరళ గురూజీ గారు చెప్పినట్టు ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు లేదా పెళ్లి పిల్లని చేస్తున్నప్పుడు పెళ్లి పిల్లని చేసిన కుర్చీలో కానీ లేదా ఆ పసుపు ముద్దని కానీ ఇంటికి తెచ్చుకొని కంటిన్యూగా ఆ 7 days వాటర్లో వేసుకొని స్నానం చేస్తే పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయని గురూజీ గారు మనకు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు గురూజీ గారు.